హాయ్ అండి, హలో, వెల్కమ్ టు Khasshome. ఈరోజు ఈ వీడియోలో మా హైదరాబాద్లో ఇల్లు చూపించబోతున్నాను, చూసేయండి. సో ఇది వచ్చేసి మా ప్యాసేజ్ ఏరియా. సో అటు అండ్ ఇటు వచ్చేసి ఫ్లాట్స్ ఉంటాయన్నమాట. మాది మధ్యలో ఉంటుంది అండ్ టోటలీ 8 ఫ్లాట్స్ ఉంటాయన్నమాట ఈచ్ ఫ్లోర్కి అండ్ 5 లిఫ్ట్స్ ఉంటాయి. సో అదే చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు నేను చూపించబోయే హోమ్ టూర్ వచ్చేసి ఎంటీ హోమ్ టూర్ అనమాట. అంటే జనరల్గా హోమ్ టూర్ అంటే ఎక్కడ లేని కబోర్డ్స్లో అన్ని షో పీసెస్ అన్నీ తీసి అరేంజ్ చేస్తూ ఉంటారు. బట్ నేను మాత్రం ఎంటీ హోమ్ టూర్ చూస్తున్నాను. ఎందుకు ఏమిటి అనేది మీకు ఇల్లు చూపిస్తూ నేను చెప్తాను. సో ఇటు ఎంట్రన్స్లో షూ క్యాబినెట్ మాత్రం అండ్ సెక్యూరిటీ కెమెరా ఉంటుంది. అండ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫాయర్ ఏరియా అన్నమాట. అండ్ ఇది మా వుడెన్ పార్టీషన్. ఇది యాక్చువల్లీ మంచిగా బ్యాంబూ పార్టీషన్ అనమాట. ఫుల్గా లీవ్స్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. బట్ మా అబ్బాయి వల్ల అగైన్ అవన్నీ దాచిపెట్టి ఉంచాల్సి వచ్చింది. సో ఇది వచ్చేసి ఒక ఫార్మల్ లివింగ్ రూమ్ అనమాట. సో బేసిక్గా మాకు 2 లివింగ్ రూమ్స్ వచ్చాయి. సో చాలామంది దీన్ని 4th బెడ్రూమ్ కింద కూడా కన్వర్ట్ చేసుకున్నారు. బట్ మేము మాత్రం ఇలాగే ఉంచుకున్నాం. అండ్ ఇది చిన్న సైజ్ హోమ్ థియేటర్లో కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇది ఫోల్డబుల్ డోర్ అనమాట. సో మా చిన్న లివింగ్ రూమ్కి చాలా మంచి ఓపెనింగ్ స్పేస్ అన్నమాట. వైడ్గా ఓపెన్ అవుతుంది డోర్, చాలా బాగుంటుంది. అండ్ దీన్ని ఇనిషియల్గా నేను యూట్యూబ్ చేసినప్పుడు నా ఛానల్లో ఇది లివింగ్ రూమ్ టూర్ అని సెపరేట్గా చేశాను. సో దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమేమి మెటీరియల్స్ వాడాము, ఎలా దీన్ని డిజైన్ చేసాము, ఏంటిది, అండ్ లివింగ్ రూమ్ డిజైన్ చేసినప్పుడు ఎటువంటి టిప్స్ తీసుకోవాలనేది కూడా నేను ఆ వీడియోలో మీకు మెన్షన్ చేశాను. సో అది లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో మొత్తం మా హౌస్లో సీలింగ్ డిజైన్స్లో కోవ్ లైటింగ్స్ అనేది ఓన్లీ లివింగ్ రూమ్స్ అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మాత్రమే ఇచ్చాము. సో రిమైనింగ్ రూమ్స్లో ఓన్లీ ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంటుంది వితౌట్ కోవ్ లైటింగ్. బట్ ఇక్కడ నేను ఆఫ్ చేయడం వల్ల మీకు కోవ్ లైటింగ్ అనేది కనిపించడం లేదు. సో ఇది వచ్చేసి ఫార్మల్ లివింగ్ రూమ్ అండ్ ఇది దాని యొక్క విండో అన్నమాట. సో ఈ సైడ్ వ్యూ వచ్చేసి మాకు ఆపోజిట్ ఫ్లాట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆక్యుపెన్సీ అవి లేవు, సో మాకు ప్రైవసీ కూడా ఉంటుందన్నమాట. సో చాలా రోజుల నుంచి మేము ఇక్కడ ఉండట్లేదు, ఇన్ఫ్యాక్ట్ మంత్స్ నుంచి ఉండట్లేదు. సో అందుకని అంత మెస్సీగా ఉన్నాయి విండోస్. సో అది ఫార్మల్ లివింగ్ రూమ్ అండ్ ఇది ఫ్యామిలీ ఏరియా, అది చూపిస్తున్నాను. అండ్ ఈ 2 వచ్చేసి 2 బెడ్రూమ్స్ అన్నమాట. సో దాన్ని చూపించే లోపు ఇటువైపు మీకు అన్నీ చూపిస్తాను. సో ఇటు వచ్చేసి మా కిచెన్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండ్ బాల్కనీ విత్ అటాచ్డ్ డైనింగ్ రూమ్ ఉంటుంది. సో అదే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ప్రస్తుతం మా అబ్బాయి అక్కడ పడుకున్నాడు, అందుకే దాన్ని క్లోజ్ చేసి ఉంచాను. సో రిమైనింగ్ హోమ్ టూర్ చేస్తాను. అది మెయిన్ బాల్కనీ అన్నమాట. సో ఈ సైడ్ వచ్చేసి మా పూజా రూమ్ ఉంటుంది. పదండి పూజా రూమ్ చూపించేస్తాను. సో మా పూజా రూమ్ పక్కన మాకు పెద్ద కాలం అనేది వచ్చింది. సో అందుకనే దాన్ని ప్యానలింగ్ చేయించేసాము. అండ్ పక్కనే వాష్ ఏరియా అన్నమాట, డైనింగ్ టేబుల్కి హ్యాండ్ వాష్ ఏరియా అన్నమాట. సో అదే చూపిస్తున్నాను.
సో బేసిక్గా మేము ఇక్కడ 8 months నుంచి ఉండట్లేదు. సో ఎందుకు ఏమిటి అనేది, అంటే ఇక్కడ సెటిల్ అవుతామా లేదా వేరే చోట సెటిల్ అవుతామా ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇది మా క్రాకరీ యూనిట్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్కి అండ్ కిచెన్కి మధ్యలో ఉంటుంది. అండ్ చూసారా థ్రెడ్, మా అబ్బాయికి భయపడి ఆఖరికి వాటిని కూడా మేము కట్టేయాల్సి వచ్చింది. సో ఇది నా చిన్న మినీ క్రాకరీ యూనిట్ అనమాట. సో బేసిక్గా పెద్ద గెస్ట్లు వచ్చేవాళ్ళు ఉండరు, బట్ వీటిని ఫిల్ చేయాలని మంచిగా కొని వాటిని ఫిల్ చేశాను. అండ్ ఇది నా కిచెన్ ఏరియా. సో బేసిక్గా మ్యారేజ్కి ముందు నేను ఎప్పుడూ కూడా మా ఇంట్లో లేను, అంటే లైక్ +2 తర్వాత నేను కంప్లీట్గా బయటే ఉన్నాను, చదువుకోవడం, జాబ్స్ చేయడం. సో మ్యారేజ్ అయిన తర్వాతే సెటిల్ అయ్యాను. సో బేసిక్గా మనకి వంట అనేది అస్సలు రాదు. మ్యారేజ్ అయ్యాకే నాకు కొంచెం హెల్ప్, అంటే యూట్యూబ్ హెల్ప్ అండ్ మా హస్బెండ్ హెల్ప్తో కుకింగ్ అయితే కొద్దిగా నేర్చుకున్నాను. అండ్ ఇది యూటిలిటీ ఏరియా. సో ఇంటి మొత్తంలో హైలైట్ ఏంటి అంటే వ్యూ పాయింట్ అనమాట. అది ఏంటి అనేది మీకు మైన్ బాల్కనీ నుంచి మీకు చూపిస్తాను. సో అది మా యూటిలిటీ నుంచి కూడా కనిపిస్తుందని చూపించానమాట. సో దిస్ ఈజ్ ఆర్ కిచెన్ రూమ్. సో కిచెన్ రూమ్ నుంచి బయటకు వస్తే మీకు డైనింగ్ ఏరియా అనేది కనిపిస్తుంది. పూజా రూమ్ పక్కనే ఉంటుందన్నమాట. సో టువర్డ్స్ లెఫ్ట్ ఇక్కడ మా ఫ్యామిలీ ఏరియా అన్నమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. బేసిక్గా దీని వీడియో తీయలేకపోయాను, మా బాబు పడుకోవడం వల్ల. దాన్నే ఫోటో అటాచ్ చేస్తున్నాను. సో ఇదే మా మాస్టర్ బెడ్రూమ్. సో ఈ సెంటర్ టేబుల్ అనేది చాలా ఇష్టంగా తీసుకోవడం జరిగింది. బట్ ఇది సెంటర్ టేబుల్లా ఉండదు, చూసే వాళ్ళందరికీ ఇది ఒక డైనింగ్ టేబుల్లా ఉంటుంది. సో అంత పెద్దది, కంపేరింగ్ సోఫా అంత సైజు ఉంటుందన్నమాట. సో ఇది ఈ ఫ్లాట్కైనా మంచి వ్యూ పాయింట్. మై ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో ప్రీవియస్ వీడియోస్లో మై ఫేవరెట్ ప్లేస్ అని చెప్పి నేను దాన్ని డెకరేట్ చేయడం జరిగింది, బాల్కనీ. సో మా అబ్బాయికి అగైన్ భయపడి ప్లాంట్స్ అన్ని పాట్స్ అన్ని తీసేసాను అనమాట. సో ఈ వ్యూ వచ్చేసి మెట్రో వ్యూ అనమాట. సో మెట్రో అంతా కనిపిస్తుంది. సో చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా మంచి స్పాట్ అనమాట. మాకు చాలా మంచి వ్యూ ఉంటుంది అండ్ బాగా రిలాక్సింగ్ ఉంటుంది అసలు మార్నింగ్ టైమ్స్ బయటకు వస్తే. అండ్ అఫ్ కోర్స్ నాయిస్ ఉంటుంది, బట్ వన్స్ మేము విండోస్ క్లోజ్ చేసిన, డోర్స్ క్లోజ్ చేసిన అంత సౌండ్ పొల్యూషన్ ఉండదు. సో ఇది మా అపార్ట్మెంట్స్ కింద డౌన్ వ్యూ అనమాట. సో మేము ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్లోర్లో ఉంటాము. సో పైనుంచి చూస్తే మీకు స్విమ్మింగ్ పూల్ అన్నీ కనిపిస్తాయి. అండ్ ఇది మా పెద్ద బాల్కనీ అనమాట. ఇంటికి 2 బాల్కనీస్ ఉంటాయి, 1 యూటిలిటీ అనమాట. ఇది మా పెద్ద బాల్కనీ. సో ఆల్మోస్ట్ చాలా పెద్దది. అండ్ డైనింగ్ సీలింగ్ అండ్ ఫార్మల్ సీలింగ్ అండ్ ఫ్యామిలీ సీలింగ్ మధ్యలో CNC కట్తో డిజైన్ అనేది వచ్చింది సీలింగ్లో. సో ఈ రెండు వచ్చేసి రిమైనింగ్ బెడ్రూమ్స్ అనమాట. సో 3 BHK అనమాట. 2 లివింగ్ రూమ్స్ అండ్ 3 బెడ్రూమ్ విత్ 3 అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి, ఏ రూమ్కి ఆ రూమ్ అనమాట. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో బేసిక్గా ఇది గెస్ట్ బెడ్రూమ్ అనే చెప్పాలి. అండ్ బట్ దీన్ని చిల్డ్రన్ బెడ్రూమ్గా నేను కన్వర్ట్ చేశాను, ఎందుకంటే మా అబ్బాయి సింగిల్ చైల్డ్ కాబట్టి వాడికి నచ్చినట్టుగా చేద్దామని తయారు చేశాను. బట్ ఎప్పుడైతే మొదలు పెట్టానో అది అలాగే ఆగిపోయి మేము ఇక్కడ లేవన్నమాట. సో వీడే మా పుత్రరత్నం. సో చాలా అల్లరి. ఇది 1 year అప్పుడు ఫోటో అనమాట. సో చాలా ఇష్టంగా తీయించుకున్నాను అండ్ దీన్నే డెకరేట్ చేద్దాము అని చాలా ప్లాన్ చేశాను అనమాట. సో ఇది నా కళాఖండం అనమాట. ఖండాలకి అక్కడే మిగిలిపోయింది. సో ఇది వన్స్ ఎప్పుడైతే దీన్ని అవుట్లైన్ వేసానో అది అవుట్లైన్తోనే ఆగిపోయింది. పెయింటింగ్ వేస్తే మేబీ ఏమన్నా మీకు ఒక అవుట్పుట్ కనిపించేదేమో. బేసిక్గా ఇది బగ్స్ బన్నీ. సో కొంచెం పెయింటింగ్ చేస్తే అందంగా ఉంటుంది. సో ఇది మా చిల్డ్రన్ బెడ్రూమ్.
ప్రతి బెడ్రూమ్ నుంచి కూడా ఒక విండో అయితే ఉంటుంది. సో ప్రతి విండోలో నుంచి అండ్ బాల్కనీ, యూటిలిటీ ఏరియా అన్నిట్లో నుంచి మాకు వ్యూ అనేది కనిపిస్తుంది. సో చాలా మంచి వెంటిలేషన్ అండ్ ఎయిర్ అన్నమాట. మాకు హ్యాపీగా ఉంటుంది. సో లైటింగ్ అసలు కొరతే ఉండదన్నమాట. సో ఈ విండో పక్కనే మాకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చింది ఈ రూమ్కి. సో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అన్నమాట మా ఇంట్లో. అండ్ ఈ బెడ్రూమ్కి ఎంట్రీలోనే మనకి బాత్రూమ్ అనేది కనిపిస్తుంది. బాత్రూమ్ డోర్ దాన్ని టర్న్ అయ్యి వెళ్ళినప్పుడే రిమైనింగ్ రూమ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఇది బేసిక్గా గెస్ట్ బెడ్రూమ్. సో ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే వాళ్ళందరికీ ఈ రూమే ఇస్తాం. సో దీనికి కూడా బాల్కనీ అనమాట. సో ఇంటి మొత్తంలో ఓన్లీ 2 బాల్కనీస్ ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ ఏరియాలో ఒక బాల్కనీ ఉంటుంది అండ్ ఈ రూమ్కి మళ్ళీ బాల్కనీ ఉంటుంది. సో మాకు మాస్టర్ బెడ్రూమ్కి అయితే బాల్కనీ రాదనమాట. మాస్టర్ బెడ్రూమ్లో అయినా సరే అండ్ ఈ గెస్ట్ బెడ్రూమ్లో అయినా సరే 2 మంచాలు కూడా టేక్వుడే. అండ్ మా ఇంట్లో డైనింగ్ టేబుల్, మంచాలు అండ్ సైడ్ టేబుల్స్తో కూడా టేక్వుడ్ ఫర్నిచరే. బేసిక్గా టేక్వుడ్ ఫర్నిచర్ నచ్చిన వాళ్ళు దానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా. సో మా ఇంట్లో కూడా టేక్వుడ్ ఫర్నిచర్ ఎక్కువ ఉంటుంది. హైడ్రాలిక్ హింజెస్ అయితే ఏమీ ఉండవు. బట్ ఎస్, దిస్ ఇస్ టేక్వుడ్ ఫర్నిచర్ అన్నమాట. సో అదండి మా ఇల్లు. అండ్ కొంచెం నీట్గా పెట్టుకోవడం అనేది నాకు అలవాటు బాగా. సో అందుకని ఎంటీ హౌస్ అయినా అంత నీట్గా ఉంది. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. సో ప్రీవియస్ వీడియో వచ్చి నేను భీమవరంలో గార్డెన్ టూర్ చేసి సడన్గా హైదరాబాద్లో ఇల్లు చూపిస్తున్నానని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో హైదరాబాద్లో 8 months బ్యాక్ మేము అప్పుడంతా ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఉండట్లేదు. సో అందుకని షార్ట్ ట్రిప్ కోసం నేను హైదరాబాద్ వచ్చానని మీకు చూపించానన్నమాట ఈ వీడియోని. సో మా అపార్ట్మెంట్ కూడా గేటెడ్ కమ్యూనిటీయే. సో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అండ్ ప్లే ఏరియా అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది కింద వ్యూ అన్నమాట. సో చూసారా, మా బుడ్డోడు హ్యాపీగా ఆడేసుకుంటున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చాడేమో, వాడికి అన్నీ గుర్తొచ్చాయి. హ్యాపీగా ఆడేసుకుంటున్నాడు. సో ఇదంతా లాన్ అండ్ సిట్టింగ్ ఏరియా అన్నమాట. సో ఈవినింగ్ చాలామంది వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అండ్ వినాయక చవితి నిమజ్జనం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది మా క్లబ్ హౌస్. సో అదండి మా హైదరాబాద్ హోమ్ టూర్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఖాస్హోమ్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.